తెలుగు రాష్ట్రాలను గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులు, బలపడిన నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు మరింత తీవ్రమయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇక దీనివల్ల చెరువులు, జలాశయాల్లో నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి పట్టణ ప్రాంతాల్లో నిరంతరం మేఘావృతమైన ఆకాశంతో వాతావరణం చల్లబడింది. కొన్ని చోట్ల మోస్తారు నుండి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యాయి. దీంతో జనజీవనానికి పాక్షికంగా అంతరాయం కలిగింది. రానున్న 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాల ప్రభావం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించింది. తీర ప్రాంతాల్లో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇక తెలంగాణలోని జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. మైదాన ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. హైదరాబాద్లోనూ సాయంత్రం, రాత్రి వేళల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తడిసిన నేలలు, ఉప్పొంగే ప్రవాహాల దృష్ట్యా రాకపోకల విషయంలో ప్రయాణికులు జాగ్రత్తలు వహించాలని కూడా సూచించింది. వర్షాల ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్, భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా అన్నమయ్య, శ్రీ సత్యసాయి, తిరుపతి, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ఇక సముద్రంలో అలల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. వర్షం కురిసే సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున బహిరంగ ప్రదేశాల్లో లేదా చెట్ల కింద ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని వాతావరణ శాఖ విజ్ఞప్తి చేసింది. దేశవ్యాప్తంగా రుతుపవనాల ప్రభావం స్పష్టంగా కనబడుతోంది. పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. ఈశాన్య భారతంలో అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ముఖ్యంగా బుధవారం అత్యంత భారీ వర్షపాతం నమోదు కావచ్చని, ఆ తర్వాత 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగుతాయని వెల్లడించింది. అరుణాచల్ ప్రదేశ్లోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో ఆగస్టు 6వ తేదీ వరకు విస్తారంగా వర్షాలు, ఆగస్టు 10వ తేదీ వరకు అక్కడక్కడ భారీ వర్షాలు కొనసాగుతాయి. ఉత్తర భారతదేశంలోనూ రుతుపవనాల ప్రభావం కొనసాగుతోంది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్లలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. ఇక 10వ తేదీ వరకు హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, గిల్గిట్ బాల్టిస్తాన్, ముజాఫరాబాద్, ఉత్తరాఖండ్లలో విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. బుధ, గురువారాల్లో తూర్పు ఉత్తరప్రదేశ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్లలో ఆగస్టు 7వ తేదీ వరకు, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది. తూర్పు భారతదేశంలో బీహార్, ఒడిశా, జార్ఖండ్, గంగా, పశ్చిమ బెంగాల్,
ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒడిశా, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఇక అండమాన్ నికోబార్ దీవులు, గంగా, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రుతుపవనాల ద్రోణి, అనేక వాతావరణ ఆవర్తనాల కారణంగా రుతుపవనాలు చురుకుగా మారాయని వాతావరణ శాఖ వివరించింది. అనూప్గఢ్ నుండి ఢిల్లీ, షాజహాన్పూర్, బస్తీ మీదుగా నాగాలాండ్ వరకు రుతుపవన ద్రోణి విస్తరించి ఉంది. బంగాళాఖాతం, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం, కర్ణాటక ప్రాంతాల్లో ఏర్పడిన వాతావరణ వ్యవస్థలు తేమను అందిస్తూ వర్షాలకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.